కులాల ప్రస్తావన గురించి చేశారు. అంటే ఎవరో చేసిన దానికి ఆయన కులం పట్ల తనకున్న దృక్పథం ఏంటో చెప్పారు. అంటే మనం ఇక్కడి నుంచి మొదలెట్టాలి, నెరేటివ్ ఎలా బిల్డ్ అవుతోందని చెప్పుకోవడానికి ఒకసారి ఆయన ఏం మాట్లాడారో కులం గురించి చూద్దాం. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఈయన కొడితే మాకు ఓట్లు పోతాయి. ఇప్పుడు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా, సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి, హిందువులకి ఓట్లు పోతాయి. ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని? నేనైతే వెనకేసుకురాను, మా కూటమిలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం. అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు, వాళ్ళు నాన్న రక్షించుకోగలరు. ఒక సగటు మనిషి, సగటు క్లర్క్, సగటు క్లాస్ 4 ఎంప్లాయ్, వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం. మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే. మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది? మా గెలుపు మీరిస్తే. జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పారు. మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. సో చూశారు కదా మస్తాన్ గారు, ఆయన క్షమాపణ చెప్పండి అని అడిగిన వారం రోజుల వ్యవధిలో 360 degreesలో పొలిటికల్ డెవలప్మెంట్స్ అట్లా గిర్రని తిరిగినాయండి. ఎలా ఈ నెరేటివ్స్ బిల్డ్ చేస్తారు? బహుశా ఈ ఫెసిలిటీ ఏ రాష్ట్రంలోనూ లేదేమో. స్వయానా కూటమిలోని ఉప ముఖ్యమంత్రి, ఆయన కూటమి నాయకుడు, 100% స్ట్రైక్ రేట్ తోటి తన పార్టీని తీసుకొచ్చి తన దమ్మేంటో నిరూపించినోడు ఇవాళ ఆయన అలా మాట్లాడటం తప్పైపోయిందా? వెంటనే డిప్యూటీ సీఎంకి ఉండాల్సిన లక్షణాలు, రంగు, రుచి, వాసన డిఫైన్ చేస్తారా? ఏం జరుగుతుంది సార్ కూటమిలో? జస్ట్ ట్రై టు కనెక్ట్ ద డాట్స్. నేను ఇది ఎందుకు చూపించాను అంటే, ఈయన ఇలా మాట్లాడారు కాబట్టి ఈ నెరేటివ్స్ బిల్డ్ అయినాయని చెప్పడం కోసం. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు 99 విషయం. మీరు ఏదైతే ఎంచుకున్న సబ్జెక్ట్ ఉందో దానికి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన అధికారం చేపట్టిన అప్పటి నుంచి కూడా ఆయన గతంలో ఏంటంటే ఆయన సీనియర్గా ఉన్నాడు, లేదో ప్రచారానికో లేదో ప్రజలను అట్రాక్ట్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతాడనే ఒక భావనలో ఎక్కువ మంది నాయకులు ఉన్నారు. ప్రజలు లేరు, ప్రజలకి ఆయనకి నిబద్ధత తెలుసు. ఎందుకంటే ఆ రైతుల పట్ల కానీ, ఆయన దగ్గరికి వచ్చే కష్టాలకి సంబంధించి కొంతమంది వచ్చినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యే తీరు కానీ, అదే సినీ నటుడు కంటే కూడా ఆయన యొక్క వ్యక్తిత్వమే ఆయన్ని ఈ విధంగా నిలబెట్టింది ప్రజల్లో. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా గతంలో ఆయన సపోర్ట్ చేసినప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఆయన అధికారంలో భాగస్వామి అయ్యాడు. భాగస్వామి అయినప్పటి నుంచి ఆయన ప్రజలతో ఎంత మమేకం అవ్వాలనేది, లేదా వాళ్ళ సమస్యల పట్ల ఆయనకి నిబద్ధత ఏంటనేది, ఆ పంచాయతీరాజ్ సంబంధించి కానీ, అటవీ శాఖకి సంబంధించి కానీ, పర్యావరణానికి సంబంధించి కానీ ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఎటువంటి అనుభవం లేకపోయినా కూడా దూసుకెళ్తున్నారు, అన్ని తెలుసుకునే విషయాలు వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే, గత కూటమి ప్రభుత్వాల్లో లేనిది ఇప్పుడు మహారాష్ట్రలో కూడా మనకి కూటమి ప్రభుత్వం ఉంది. కొన్ని చోట్ల కర్ణాటకలో కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఏంటంటే, కొంత కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అభిప్రాయాలు స్వేచ్ఛగా వెల్లడి చేసే విధంగా ఉండే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఏమైందంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం, తెలుగుదేశం పార్టీ నిజానికి చెప్పాలంటే ఒక ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయింది ఆ రోజు. ఆ సందర్భంలో ఆయన ఇనిషియేటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆయన ఏకపక్షంగా బీజేపీతో నేను ఒప్పించుకుంటానని, బీజేపీకి తెలుగుదేశం పార్టీకి పెద్దగా అక్కడ సత్సంబంధాలు లేవు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా లేరు ఈయనతో పొత్తు కుదుర్చుకుంటానికి. సో ఈ నేపథ్యంలో ఆయన అంగీకరింపజేసి నేనే ఢిల్లీ వెళ్ళి మాట్లాడతానని 1-2 సార్లు, లేదు మనం చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళాలండి, కలిసి వెళ్తేనే రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది, ఖచ్చితంగా అధికారంలోకి తెస్తాం, అది నా బాధ్యత అనేది ఆయన చెప్పిన పరిస్థితి ఆ రోజు ఉంది. సో అక్కడ ఎన్నికల్లో ఆయన చెప్పిన విధంగా ఘన విజయం సాధించాం.
మిగిలిన పార్టీల కంటే కూడా మిగిలిన పార్టీలన్నీ కూడా మన 84% అయితే ఇది 21 అంటే 100% స్ట్రైక్ రేట్తో ఆయన విజయం సాధించిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ మనం చూసాం. సో సారీ అండి, ఫోన్ కాల్ వస్తుంది సరిగ్గా. సో అలా ఆ విధంగా ఏమవుతుందంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక రకంగా ఆయన 100% స్ట్రైక్ రేట్ ఎలా ఉందో అదే విధంగా ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందన కూడా అలానే ఉంది. ఆయన ఏ సమస్య తీసుకున్నా మనకి పిఠాపురంలో ఆయన ప్రభుత్వంలో ఉన్న లోపాన్ని ఎలుగెత్తి చాటాడు బహిరంగంగా. అంటే